హలో ఫ్రెండ్స్, ఇక్కడ చూసినటువంటి గ్రీనరో మైక్ని అయితే ఈరోజు అన్బాక్సింగ్ చేయబోతున్నాం అనమాట. దీన్ని అమెజాన్లో తీసుకున్నాను. ఇది వచ్చేసి అమెజాన్ పార్సల్ అనమాట. నేను ఓపెన్ చేస్తున్నాను ఇప్పుడు. ఓపెన్ చేయగానే ఫస్ట్ మనకి బిల్ ఇన్వాయిస్ అయితే కనిపించడం జరుగుతుంది. అండ్ మీకు ఇది లింక్ కావాలని కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. మీరు ఇది తీసుకోవచ్చు. ఇది ఓన్లీ ఫర్ మొబైల్స్, డిఎస్ఎల్ఆర్ కెమెరాస్కి అయితే సపోర్ట్ చేయదు. డిఎస్ఎల్ఆర్ కోసం కావాలనుకుంటే ఈ వీడియో అసలు చూడకండి. ఈ వీడియో ఓన్లీ ఫర్ మొబైల్స్ కోసం సపోర్ట్ చేసేటువంటి గ్రీనరో P10 వైర్లెస్ మైక్ అనమాట. సో నేను ఇప్పుడు ఇక్కడ చూడొచ్చు, మీరు వైర్లెస్ మైక్రోఫోన్ అని రాసి ఉంది బాక్స్ పైన. నేను బాక్స్ అయితే బయట తీసాను కదా. సో చూడడానికి అయితే ఈ విధంగా ఉంటుంది. ఆ బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే దీని మోడల్ అయితే ప్రొవైడ్ చేశారు మనకి. గ్రీనరో P10 వైర్లెస్ కెమెరా 3.5mm అని కూడా మెన్షన్ చేశారు, కానీ ఇది కెమెరాకి పనిచేయదు. ఓన్లీ ఫర్ మొబైల్స్ అనమాట ఇది. ఇంకా ఇక్కడ మనకి చూసినట్లయితే బ్యాక్ సైడ్ ఇంకా స్పెసిఫికేషన్స్ ఎక్సెట్రా ప్రొవైడ్ చేశారు. అండ్ ట్రాన్స్పరెంట్ కవర్తో మనకి రావడం జరిగింది. ఇప్పుడు దీన్ని మనం ట్రాన్స్పరెంట్ కవర్ కూడా తీసేసి బాక్స్లోంచి అయితే మనం అన్బాక్స్ అయితే చేసేద్దాం. సో ట్రాన్స్పరెంట్ కవర్ కూడా నేను సీల్ అయితే ఓపెన్ చేశాను. నేను బాక్స్ అయితే బయటికి తీస్తున్నాను, మీరు గమనించవచ్చు ఇక్కడ. సో బాక్స్ బయటికి తీసిన తర్వాత లోపల మనం చూసుకున్నట్లయితే ఒక కేసులో మనకి ట్రాన్స్మిటర్ అండ్ రిసీవర్స్ అయితే రావడం జరుగుతుంది. సో ఇది వచ్చేసి దీనికి కూడా మనకు ఒక కవర్ అయితే మనకి పార్సల్ చేశారు అండ్ ప్యాక్ చేశారు కవర్లో. సో బయటికి తీసిన వెంటనే మీరు చూడొచ్చు ఇక్కడ ఈ విధంగా ఉంటుంది అనమాట. బ్లాక్ కలర్లో కేసు అయితే ఈ విధంగా ఉంటుంది బాక్స్. సో దీని వెనకాల చూసినట్లయితే మనకి ఛార్జింగ్ పెట్టుకోవడానికి, అంటే కేస్ని ఛార్జింగ్ పెట్టుకోవడానికి టైప్-C పోర్ట్ అయితే రావడం జరిగింది అనమాట. ఇక్కడ నుంచి మనం కేస్ని ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. అండ్ లోపల 2 రిసీవర్లు ఈ విధంగా ఉన్నాయి అండ్ ఒక ట్రాన్స్మిటర్ కూడా ఉంది లోపల. సో మనకి ఒక రిసీవర్కి చూసినట్లయితే ఈ విధంగా ఉంటుంది. అండ్ దీనికి 2 బటన్స్ కూడా వస్తాయి, అండ్ పవర్ బటన్ అండ్ మోడ్ బటన్స్ అనమాట. ఈ 2 బటన్స్ ఉంటాయి. అండ్ కింద మనకి ఒక స్టిక్కర్ ఉంటుంది. ఆ స్టిక్కర్ తీసేస్తే మనకి ఛార్జింగ్ అవుతుంది అనమాట ఇది. ఎందుకంటే ఈ పిన్స్ మనకి స్టిక్కర్ అడ్డుగా ఉంటాయి కాబట్టి పిన్స్ కనెక్ట్ అవ్వవు కేసులో, అందుకని ఛార్జింగ్ అయితే అవ్వవు. బ్రాండ్ న్యూ కాబట్టి ఇలా స్టిక్కర్ అయితే వస్తుంది. ఒకవేళ మీకు స్టిక్కర్ రాలేదు అంటే సెకండ్ హ్యాండ్ ప్రోడక్ట్ అనమాట. ఈ 2 మైక్స్కి మనం స్టిక్కర్ అయితే తీసేద్దాం ఇప్పుడు. స్టిక్కర్ తీసేస్తున్నాను, మీరు గమనించవచ్చు ఇక్కడ. సో ఇప్పుడు స్టిక్కర్ తీసేసాం కదా ఫ్రెండ్స్, లోపల పెట్టిన వెంటనే ఛార్జింగ్ అయితే అవుతున్నాయి. ఈ రెడ్ కలర్ ఐకాన్ మీకు ఛార్జింగ్ అవుతున్నట్టు కనిపిస్తూ ఉంటుందన్నమాట. మీకు గమనించవచ్చు ఇక్కడ. నేను కొంచెం జూమ్ చేస్తున్నాను. రెడ్ కలర్లో మీకు ఛార్జింగ్ రెండు మైక్స్ అయితే మనకి ఛార్జింగ్ అవుతున్నాయి. ట్రాన్స్మిటర్కి ఛార్జింగ్ అవసరం లేదు. మొబైల్ కనెక్ట్ చేసిన తర్వాత పవర్ సప్లై మొబైల్ నుంచే తీసుకుంటుంది. ఇక్కడ లెఫ్ట్ రైట్ 2 ఛార్జింగ్ అవుతున్నట్టు కనిపిస్తున్నాయి. 92 వచ్చేసి కేసులో ఉన్నటువంటి ఛార్జింగ్ అనమాట, 92. సో ఈ విధంగా మనకి ఛార్జింగ్ అయితే అవుతాయి. నెక్స్ట్ మనం బాక్స్లో చూసుకున్నట్లయితే కనెక్టర్స్ కూడా మనకి ప్రొవైడ్ చేశారు. అంటే మొబైల్స్కి కనెక్ట్ చేసుకోవడానికి, ఇంకా ఐఫోన్కి కనెక్ట్ చేసుకోవడానికి ఇక్కడ 3.5mm జాక్ కూడా ప్రొవైడ్ చేశారు. అది ఎందుకు ప్రొవైడ్ చేశారు కూడా మనకు అర్థం అవ్వలేదు, ఎందుకంటే ఇప్పుడు అన్ని మొబైల్స్ 3.5mm సపోర్ట్ చేస్తున్నాయి. అండ్ మైక్ అది ట్రాన్స్మిటర్ కూడా మనకి 3.5mm పోర్ట్ లేదు దానికి. ఓన్లీ టైప్-C ఫీమేల్ పోర్ట్ ఉంటుంది, టైప్-C పోర్ట్ ఉంటుంది. సో ఐఫోన్స్కి కూడా కనెక్ట్ చేసేటువంటి కనెక్టర్స్ కూడా మనకి ప్రొవైడ్ చేశారన్నమాట. ఇది టైప్-C టు USB అండ్ ఉంటుందన్నమాట. సో ఇది కూడా మనకి ప్రొవైడ్ చేస్తారు. మొత్తం 4 కేబుల్స్ అయితే మనకి బాక్స్లో ప్రొవైడ్ చేయడం అనేది జరిగింది. అండ్ కెమెరాస్కి అయితే సపోర్ట్ చేయదు, మరి 3.5mm ఎందుకు ఇచ్చారు కూడా నాకు అర్థం అవ్వట్లేదు. ఇక్కడ మనకి స్టిక్కర్ కూడా ఉంది, కెమెరాకి కనెక్ట్ చేసుకోవచ్చు అని. కాకపోతే మనకి రిసీవర్కి, అంటే 2 రిసీవర్స్ ఉండేటివి, ఇది ఓన్లీ మొబైల్ రిసీవర్ అనమాట. ఓకే ఫ్రెండ్స్, మీరు ఇక్కడ చూడొచ్చు, నేను రిసీవర్కి 2 లైట్స్ గ్లో అవుతున్నాయి. అంటే నేను 2 మైక్స్ కనెక్ట్ చేశాను. ఇక్కడ ఒకటి పెట్టాను, నేను కాలర్కి ఒకటి పెట్టుకుని ఇప్పుడు మాట్లాడుతున్నాను. సో ఇప్పుడు మనం ఈ మోడ్స్ ఏ విధంగా చేయాలో, అంటే ఇప్పుడు మనకి దీనికి మోడ్స్ కూడా ఉన్నాయన్నమాట. అంటే నాయిస్ క్యాన్సిలేషన్ మోడ్ అయితే ఇక్కడ యాక్టివేట్ అయి ఉంది, మీరు చూడొచ్చు ఇక్కడ లైట్ గ్లో అవుతుంది కదా. సో ఇది వచ్చేసి నాయిస్ క్యాన్సిలేషన్ లైట్ అనమాట. పక్కన మనం ఒకవేళ మ్యూట్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ సైడ్కి బటన్ ఉంది. సో ఈ పవర్ బటన్ ఒకసారి క్లిక్ చేస్తే మనం మ్యూట్ అయిపోతుంది అనమాట. ఇక్కడ మీరు చూడొచ్చు పవర్ బటన్ ఉంటుంది. సో ఇది ప్రెస్ చేస్తే మనకి మ్యూట్ అయిపోతుంది అనమాట. సో మీన్స్ మోడ్ అనమాట. ఈ బటన్ క్లిక్ చేస్తే మనకి 2 టైమ్స్ బ్లింక్ అవుతుంది, అంటే టూ లెవెల్ నాయిస్ క్యాన్సిలేషన్ అనమాట. సో ఇంకోసారి బ్లింక్ చేస్తున్నాను, 3 టైమ్స్ బ్లింక్ అవుతుంది. సో 3rd లెవెల్ నాయిస్ క్యాన్సిలేషన్కి వెళ్ళిపోతుంది అనమాట ఇది. సో ఇప్పుడు నా కాలర్కి ఉన్న మైక్కి కూడా నేను చేసి చూపిస్తాను మీకు. సో సింగిల్ టైం ప్రెస్ చేశాను, ఇప్పుడు నాయిస్ క్యాన్సిలేషన్ యాక్టివేట్ అయిపోయింది. ఇక్కడ మీరు చూడకండి, ఇది ఆల్రెడీ, అంటే ఇక్కడ మీకు కనిపించలేదు, మీకు చూపిస్తాను ఇప్పుడు. సో ఇంతకుముందు ఈ విధంగా ఉండే అనమాట మనకు. సో ఇప్పుడు ఒకసారి ప్రెస్ చేశాను, నేను ఇప్పుడు ప్రెస్ చేసిన తర్వాత నేను మాట్లాడుతున్నాను. ఇప్పుడు మీకు అర్థమయ్యేలా ఇక్కడ కనిపించడానికి నేను ఇంకొక మైక్కి పెట్టి చూపిస్తున్నాను అనమాట. సో నేను సెకండ్ టైం కూడా ప్రెస్ చేస్తాను, 2 టైమ్స్ బ్లింక్ అవుతుంది. సో 2 టైమ్స్ బ్లింక్ అయింది. 2 టైమ్స్ బ్లింక్ అయిన తర్వాత 2 లెవెల్ నాయిస్ క్యాన్సిలేషన్ యాక్టివేట్ అయిపోయింది. ఇప్పుడు మీరు చూడొచ్చు వాయిస్ ఏ విధంగా ఉందనేది. సో ఇంకోసారి ప్రెస్ చేద్దాం మనం, 3 టైమ్స్ బ్లింక్ అవుతుంది. సో ఇప్పుడు 3 టైమ్స్ బ్లింక్ అయింది. సో 3rd లెవెల్ నాయిస్ క్యాన్సిలేషన్ యాక్టివేట్ అయిపోయింది. ఇప్పుడు మీరు వాయిస్ ఏ విధంగా ఉందని చూసుకోవచ్చు.
హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జెన్యూన్ సొసైటీ యూట్యూబ్ ఛానల్. దిస్ ఇస్ శ్రీనివాస్. ఈ రోజు వచ్చేసి మనం గ్రీనరో P10 వైర్లెస్ మైక్ని అయితే అన్బాక్సింగ్ చేయబోతున్నాం అనమాట. ఇది ఓన్లీ ఫర్ మొబైల్స్ అనమాట, నాట్ ఫర్ డిఎస్ఎల్ఆర్కి అయితే సపోర్ట్ చేయదు, ఓన్లీ ఫర్ మొబైల్స్ గుర్తుపెట్టుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఇందాక ఆడియో క్వాలిటీ ఎలా ఉందనేది విన్నారు కదా. ఇప్పుడు నేను థర్డ్ లెవెల్ నాయిస్ క్యాన్సిలేషన్ తో మాట్లాడుతున్నాను అనమాట. ఇప్పుడు జీరో వితౌట్ నాయిస్ క్యాన్సిలేషన్ టెక్నాలజీ ఏం యాక్టివేట్లో లేదు. ఇప్పుడు ఏ విధంగా ఉందో మీరు గమనించుకోవచ్చు. ఇప్పుడు నేను యాక్టివేట్ చేస్తాను. సో ఇది నాయిస్ క్యాన్సిలేషన్ యాక్టివేట్ అయింది లెవెల్ 1. సో మైక్ టెస్టింగ్ 1 2 3 4 ఏ విధంగా ఉందో మీరు గమనించుకోవచ్చు. నేను లెవెల్ 2 యాక్టివేట్ చేస్తున్నాను ఇప్పుడు. సో ఇది వచ్చేసి మనకి లెవెల్ 2 అన్నమాట. నేను లెవెల్ 2 అయితే యాక్టివేట్ చేశాను. మీరు ఏ విధంగా ఉందో గమనించుకోవచ్చు. 2 టైమ్స్ బ్లింక్ అయితే లెవెల్ 2కి వెళ్ళిపోయింది. ఇప్పుడు నేను లెవెల్ 3 యాక్టివేట్ చేస్తున్నాను. 1 2 3 3 టైమ్స్ బ్లింక్ అయిపోయింది. ఇప్పుడు నేను లెవెల్ 3 నాయిస్ క్యాన్సిలేషన్ మోడ్ని అయితే యాక్టివేట్ చేశాను. ఈ లెవెల్ 3 మోడ్లో మీరు ఏ విధంగా ఉందో మీరు నాయిస్ క్యాన్సిలేషన్ మీరు గమనించుకోవచ్చు. నెక్స్ట్ మీరు గమనించినట్లయితే ఇది ఓన్లీ ఫర్ మొబైల్స్ గుర్తుపెట్టుకోండి. డిఎస్ఎల్ఆర్ కోసం అయితే ఇది పనిచేయదు. సో డిఎస్ఎల్ఆర్ కోసం ఎవరైతే చూస్తున్నారో వాళ్ళకి సపరేట్ ఉంటాయన్నమాట వైర్లెస్ మైక్స్, డిజిటెక్ కానీ ఇంకా డీజేఐ కానీ. నెక్స్ట్ ఇంకా మన డీజే అంటే 23,000 అట్లా ఉంటుంది. నెక్స్ట్ డిజిటెక్ మైక్ అయితే 4,300 అట్లా ఉంటుంది. సో మీకు ఇంకోటి కూడా నేను ఇది డిఎస్ఎల్ఆర్స్కి లో బడ్జెట్లో లైక్ నియర్లీ 3,000 4,000 బడ్జెట్లో కూడా మీకు నెక్స్ట్ వీడియోలో మీకు అన్బాక్సింగ్ చేస్తాను అనమాట. డిఎస్ఎల్ఆర్స్కి సపోర్ట్ చేసేటువంటి వైర్లెస్ మైక్. సో చూస్తారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉంటే కింద కనిపిస్తున్న రెడ్ కలర్ బటన్ పైన క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా మన లేటెస్ట్ వీడియోస్ మీ మొబైల్ నోటిఫికేషన్ ద్వారా పొందగలరు. ఓకే వ్యూవర్స్, మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్, బాయ్.